కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో యూటీఎఫ్ కార్యాలయం ముందు ఉపాధ్యాయులు జీవో కాపీలను భోగి మంటలో వేశారు. ప్రభుత్వం తమకు డీఏ చెల్లించడం లేదని జీవో కాపీలను కాల్చి నిరసన తెలిపారు. తమకు డీఏను చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన చెందారు. తమ ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉద్యమాలను ఏ రకంగా అణచివేస్తూ ఉందో అవి వివిధ కథనాలు పత్రికల్లో రావడం జరిగింది. నిజంగా మేము చేసేటువంటి మాకు ఆర్థికమైనటువంటి ఏవైనా బకాయిలు ఉన్నాయా, ఆ బకాయిల కోసము దశలవారీ పోరాటం చేస్తున్నాము. ఆ దశలవారీ పోరాటంలో భాగంగా చేస్తున్నటువంటి 6 గంటల నిరసన దీక్ష, అలాగే 36 గంటల నిరసన దీక్ష, ఈ వివిధ రకాలుగా ఉద్యమ రూపంలో చేస్తున్నటువంటి మా ఉద్యమాలను ప్రభుత్వం నిరంకుశంగా అణచివేస్తూ ఉంది. ఈరోజు ఆ అణచివేతకు నిరసనగా మేము కూడా ఈ భోగి మంటల్లో ఆయన యొక్క దమనకాండను నిరసిస్తూ భోగి మంటల్లో దహనం చేయడం జరిగింది. ఇది ఐకోపాధ్యాయ సంఘంగా ఇచ్చినటువంటి పిలుపు. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. భోగి మంటల్లో ఆయన చేసినటువంటి దమనకాండను ఎలా నిరసించామో రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మరి వైఎస్ జగన్ గారికి అదే విధమైనటువంటి పనిష్మెంట్ ఇస్తాం మేము ఉద్యోగులుగా అనేటువంటిది గద్దె దింపేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని తెలియజేసుకుంటూ యూటీఎఫ్ రాష్ట్ర ప్రజలందరూ సంక్రాంతి వేడుకలు ప్రారంభమైనాయి. కానీ ఉద్యోగుల ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వ మొండి వైఖరి, అంటే ఈ మధ్య కాలంలో మేము ఆర్థిక బకాయిల కోసం ఐకోపాధ్యాయ ఫెడరేషన్ తరపున ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని ఆయన నిర్బంధంగా అణచివేస్తూ పోలీసుల జులుంతో మమ్మల్ని అణచివేసినాడు. కాబట్టి ఆ యొక్క వైఖరిని ఈరోజు మేము భోగి మంటల్లో ఆయన దమనకాండని ఈరోజు దహింపజేశాం. కాబట్టి మున్ముందు కూడా ఆర్థిక బకాయిలు అన్నీ చెల్లించాలని, లేని పక్షంలో ప్రభుత్వానికి ఇదే విధంగా బుద్ధి చెప్పాల్సి వస్తుందని మా ఐకోపాధ్యాయ ఫెడరేషన్ తరపున డిమాండ్ చేస్తున్నాం.